హాయ్! ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అంతే, మనకి స్వీట్ షాప్‌లో దొరికే స్వీట్ కరాచీ హల్వాని ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కార్న్ ఫ్లోర్ అండ్ షుగర్. ఈ 2 ఉంటే చాలు. మిగతా డ్రై ఫ్రూట్స్ లేకపోతే నెయ్యి అవన్నీ ఆప్షనల్. మొదటిసారి చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేద్దామా. దేనికోసం మనం షుగర్కి అండ్ వాటరు, మనం ఎంత తీపి తింటాము అన్న దాన్ని బట్టి షుగర్ వేసుకోండి. ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవాలి. అది మెల్ట్ అవ్వడానికి కావాల్సినంత వాటర్ పోసుకోండి. ఇది మనకి పాకం రావాలి, ఒక పాకము అదే తీగ పాకము అలా అని ఏం లేదు. మంచిగా షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఈ లోపల షుగర్ మెల్ట్ అయ్యే టైంలో మనం ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. నేను తీసుకున్నది 1 కప్పు షుగర్ అనమాట. దానికోసం నేను ఓన్లీ 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్కి వాటర్ కలిపి అది అసలు కొంచెం కూడా లంప్స్ లేకుండా మొత్తం మంచిగా విస్క్ చేయండి. ఏదైతే షుగర్ సిరప్ ప్రిపేర్ అయిందో అది స్టవ్ ఆన్ ఉన్నప్పుడే, ఆఫ్ చేయొద్దు అసలుకే. మనం ఈ ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని దానిలో వేసి కంటిన్యూగా కలపాలి, లేకపోతే మొత్తం ముద్ద అయిపోతుంది అనమాట. సో కంటిన్యూ కలుపుతూ ఉండండి. ఎక్కువసేపు ఏం పట్టదు, మీకు 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, కంటిన్యూ కలుపుతూ ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. అది ట్రాన్స్పరెంట్ జెల్లీ టైప్ అవుతూ ఉంటుంది. మీకు వీడియోలో చూస్తే అర్థమైంది. సో అట్లా అవుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేయండి, లేకపోతే ఏం లేదు. నెయ్యి ఉంటే 3 స్పూన్స్ చాలు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఇట్లా అవుతున్న కొద్దీ ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేస్తూ ఉంటే మనకి ప్యాన్ నుంచి హల్వా అన్నది సెపరేట్ అయిపోతుంది అనమాట. నేనైతే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కలర్ అస్సలకే వాడట్లేదు. ఇఫ్ మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యూస్ చేయండి. బట్ నా సజెషన్ అయితే ఫుడ్ కలర్ వాడకుండా ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఎలా ఉందో అలా తినడమే బెస్ట్. ఓకే, ఇఫ్ కావాలనుకుంటే మనం ఇందాక ఎప్పుడైతే కార్న్ఫ్లోర్ మిక్స్ కలిపామో ఆ కార్న్ఫ్లోర్ కలుపుతున్నప్పుడే ఆ ఫుడ్ కలర్ కూడా వేసుకొని కలుపుకోండి. ఒకవేళ ఫుడ్ కలర్ వాడాలి అనుకుంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అది వాడండి. పౌడర్ ఫామ్ ఉన్నది మ్యాక్సిమం వాడకుండా ఉండేలాగా చూసుకోండి. ఇఫ్ పిల్లలకి ఇద్దామనుకుంటే కంప్లీట్గా ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేయండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపుకొని, ఎప్పుడైతే అది నేను నెయ్యి వేసాను చూడండి దగ్గరగా అవుతున్నప్పుడు అప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలుపుకోండి. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవు, సో నేను డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేశాను. ఓకే, కంప్లీట్గా స్వీట్ షాప్ స్టైల్ కావాలనుకుంటే మనం కలర్ కలుపుకోవాలి అండ్ అట్లనే డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఓకే, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది, నెయ్యి కూడా సపరేట్ అవుతుంది మనకు కనిపిస్తుంది. అప్పుడు ప్యాన్ కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దానిలోనే ఇది వేసి వేడిగా ఉన్నప్పుడే మనం సెట్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత షేప్ రాదు. మొత్తం ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, వేడిగా ఉంటుంది. సో స్పూన్తో చేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్, ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్ ఆగాము అంటే అది గట్టిగా అయిపోతుంది. మనం కట్ చేసుకొని పీసెస్ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అంతే, చూసారా జెల్లీ లాగా ఎంత బాగా అయిందో. నేను దీనిలో ఫుడ్ కలర్ వాడలేదు అండ్ డ్రై ఫ్రూట్స్ వేయలేదు, ఓన్లీ 3 స్పూన్స్ నెయ్యి వేసాను. ఓన్లీ కార్న్ఫ్లోర్ అండ్ షుగర్తో మన స్వీట్ స్టైల్ కరాచీ హల్వా రెడీ. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి? ఇట్లాంటి మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం